శ్రీ గోపీనాథ వెంకట కవి గారి పూర్వ కవి పరంపర 8వ భాగం 26/3/24 రచన శ్రీ గోపీనాథ శ్రీనివాసరావు. ఎర్రన చెప్పుకున్న తన రచన పెద్దల వల్ల సంపూర్ణంగా గుర్తించిన ఎర్రన నృసింహ పురాణంలో కతిపయాక్షర పరిగ్రహ జనితంబైన నైసర్గిక చాపలంబు కథన మించిన వెక్క వీణులకు మిక్కొటయై మధువృష్టి గ్రమ్మ రాయంతలు కూయ గ్రౌంచములు నావల గూయడంగు భంగి బ్రౌదాంచిత శబ్దసారుడు మహాకవులు ఆరీజ్యులు కావ్యశయ్య గీలించిన కీర్తి అంగసుఖలి స్ఫూర్తి సంగ సుఖలీలకు నేనును కాంక్ష చేసితను అని నృసింహ పురాణంలో చెప్పాడు అని నన్నయ తిక్కనలను కీర్తించాడు. అంతేకాక తను కావించిన సృష్టి తత్పరుల చేతం కాదున అనే పద్యంలో తిక్కనను కవి బ్రహ్మ అన్నారు. కనుక నన్నయ్య తిక్కనలు కవి బ్రహ్మలు. నన్నయ్య తిక్కన బ్రహ్మలు రచించిన భారత భాగవ భావంలో మన మనస్సును విహరింపచేయటానికి భారతంలో అక్షరాలు బ్రహ్మవాహనమైన హంసగా ధ్వనింపచేశారు. ప్రారంభ దశలో ఉన్న తన రచనలోని అక్షరాలు క్రౌంచాలుగా ధ్వనించారు. క్రౌంచం వంకర గతి గలదవటంచే పరిణత కవిత్వం గల అరణ్య పర్వశేష కథాంశ రచన తనది కాదు అని ధ్వనింపజేశారు. రాజహంసలైన నన్నయ్య తిక్కన భారత రచన సంగీతామృత ధారావర్షం కూయగా ఆ కూత విని సహజంగా వంకర నడకలను నడిచే క్రౌంచపక్ష తన నృసింహ పురాణ రచనలోని అక్షరాల ధ్వని. ఆ తరువాత అరణ్య పర్వశేష రచన తరువాత లేక దూర ప్రదేశంగా అంటే నృసింహ పురాణంలో కూయటానికి ప్రయత్నించే విధంగా శబ్దం యొక్క అంతరార్థం తెలిసిన ముందరి మహాకవులు నిపుణులై సంపాదించిన కీర్తి వంటి కీర్తి తనకు చెందితే నన్నయ్య సారస్వతాంశ ప్రశస్తిలో నన్నయ్య వర్ణించిన రాజరాజ ఆశ్వాసాంత పద్యాలలోని కొన్ని అక్షరాలు గ్రహించి అరణ్య పర్వశేషంగా రాజరాజ వర్ణన చేసిన కారణం చేత పుట్టిన స్వభావ సిద్ధమైన చపలత్వం చేత తాను ఆశించానని పై పద్య వచనాల్లో ఎర్రన చెప్పుకున్నారు. పై వచనానికి పద్యానికి ఎర్రన అరణ్య పర్వశేషంలో రచించింది రాజరాజల ప్రశంసా పద్యాలు మాత్రమే అని, దాని నుండి లభించిన ధైర్య ఉత్సాహాలతో గొప్ప రచనను సాధించగల మనోధైర్యాన్ని ఎర్రన ప్రకటించారు. నన్నయ్య కాలం నాటి రాజరాజ ప్రశస్తి అరణ్య పర్వ చతుర్థాశ్వాస ప్రారంభం వరకు నన్నయ్య రచనను అనుసరించి కొన్ని పదాలు గ్రహించి ఎర్రన రచించటం చేత రాజరాజ ప్రశస్తి రచనా సమగ్రంగా నన్నయ్యతో అరణ్య పర్వశేష కథను తిక్కన రచింపగా దాని వెనక కానీ ముందు కానీ ఉండే రాజరాజ ప్రశస్తి ఎర్రన పద్యాలు ఉండటం నన్నయ్య తిక్కనల కావ్యశయ్యల కీర్తి సంగమ సుఖలీల కాంక్షించాను అని చెప్పుకున్నారు. ఈ పద్యంలో క్రౌంచ హంసలను చెప్పడం వల్ల ఈ భూసతికి దివంబునకు పద్యపు మూల శ్లోకం క్రౌంచహంస సమాకీర్ణం అవటం వల్ల శరత్ సమాగమం నన్నయ్య తిక్కనల కవిత్వ సమాగమని వారి రచన అరణ్య పర్వంలో ఉన్నందున ఆ పర్వాన్ని తన రాజరాజ ప్రశస్తి పరమైన కొన్ని అక్షరాలు శేషరచనగా చేసి ఉండటం చేత తన
తను వాళ్ళ సమాగమం కీర్తి వంటి కీర్తిని ఆశిస్తున్నానని ఎర్రన చెప్పినట్లుగా మనం గమనించాలంటున్నారు శ్రీనివాస. ఈ శ్లోక అనువాదంలో తిక్కన క్రౌంచ పదాన్ని తెలుగులకు తీసుకురాకపోవడం గుర్తించిన ఎర్రన ఆ క్రౌంచాన్ని తను రచించిన రాజరాజ ప్రశస్తి పద్యాలలోని అక్షరాలు అన్వయించేటట్లుగా తెలుసుకోగలరు. ఇలా చెప్పడం ద్వారా ఎర్రన అరణ్య పర్వ శేషాంశ కథ తిక్కన రచించాడనే చెప్పినట్టు. భారత రచనం ఎర్రన తను రచించిన అరణ్య పర్వ శేష రచనలో ఇలా చెప్పుకున్నాడు. ఎర్రనార్యుండు సకల లోకైక విదితుడు అయిన నన్నయ భట్ట మహాకవీంద్రుడు సరస సారస్వతాంశ ప్రశస్తి దందు చెందుటయు సాధుజన హర్ష సిద్ధి కోరి ధీర విచారుడు తత్కవికారి తారీతియు కొంత దోవ తద్రచనయనయారణ్య పర్వశేషము పూరించే కవీంద్ర కర్ణపుట పేయముగా. భారతంలో 3, 7, 4, 68, 4, 60 ఈ పద్యాలను భారత కథాంశం పూర్తి కాగానే రచించి తర్వాత రాజరాజ ప్రశస్తి పద్యాలు వర్ణించటం చేత కథాంశంలో తిక్కన నన్నయ్యలాగా చెప్తానని తదుపరి రచించిన రాజరాజ ప్రశస్తి పద్యాలు మాత్రమే తనవని ఎర్రన ధ్వనింపజేశారు. కవి ముందు స్వగతంగా చెప్పి తర్వాత తను రచించిన భాగాన్ని చెప్పడం సంప్రదాయం. చతుర్థాశ్వ ఆశ్వాసాంత పద్యాల నుండి 2 పద్యాల చొప్పున సప్తమాశ్వాసం వరం 8 ఆశ్వాసాంత పద్యాలు, పంచమాశ్వాసం నుండి సప్తమాశ్వాసం వరం 3 ఆశ్వాసారంభ పద్యాలను మొత్తం 11 పద్యాలు రచించిన ఎర్రన చతుర్థాశ్వాస ఆశ్వాసాంతంలో రాజరాజ ప్రశస్తి పద్యాల ముందు తన స్వాగతం చెప్పుకుంటే నన్నయ్య వాళ్ళలాగా తిక్కన రచించిన పంచమాశ్వాసాదుల కథ ఎర్రన రచించినట్లుగా ధ్వనిస్తుంది. కేవలం 11 పద్యాలు మాత్రమే అరణ్య పర్వశేషంలో, అది కూడా సాధుజనుల ఆ రోజుల్లో పద్యాలు పోయాయా అని పొందే సందేశాలను పోగొట్టటకు మాత్రమే రచించిన కారణంగా అలా చేయటం ధర్మ విరుద్ధం. కనుకనే మహనీయుడైన ఎర్రన సప్తమ ఆశ్వాస కథ పూర్తి కాగానే తన స్వగతాన్ని చెప్పుకొని రాజరాజ ప్రశస్తి పద్యాలు రచించి తాను ఎటువంటి ప్రశస్తి పద్యాలనే రచించానని ధ్వనింపజేశారు. పై పద్యాలను ధీర విచారుడెందుకు? కథాంశం మాత్రమే రచించిన తిక్కన భారతము చదువు ఎర్రన కాలం నాటి వాళ్ళకి రాజరాజ ప్రశస్తి పద్యాలు లేకపోవటం, ఆశ్వాసాంతాల్లో ఉండాల్సిన ఆశ్వాస ఆరంభానికి ముందు ఏమైనా పద్యాలు పోయాయా అనే అనుమానం సాధుజనులకు సందేహాన్ని పోగొట్టటానికి రాజరాజ ప్రశంస పద్యాలు మాత్రం వ్రాసే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. అలా రచించిన కుకవి అనే సమకాలికులు వెలివేస్తారని కూడా భయం. అలాంటి సమయంలో మహనీయుడైన ఎర్ర సాహసించి తత్కవితారీతియు కొంత తోప అంటే నన్నయ్య రచించిన రాజరాజ ప్రశంస నన్నయ్య రచించిన భారత భాగంలో కనపడగా తద్రచనయా రాజరాజ వర్ణనం అలాగే ఉండేటట్టు ఆశ్వాస ఆరంభ ఆశ్వాసం చివరలలో పూర్తి చేశానని ఎర్రన చెప్పి సాహిత్య లోకంలో కవీంద్ర కర్ణపుట పేయముగాన్ అని ఉన్న పదాలను చూసి అరణ్య పర్వశేషం రచించాడా లేక చెదలు కొట్టిన భాగాలను పూర్తి చేశాడా అని ఉన్నయ ఆ పదాన్ని చర్చించి అరణ్య పర్వశేష కథ కూడా రచించినట్టుగా నిర్ణయించారు.
ఎర్రన అరణ్య పర్వ ఆశ్వాసారంభ పద్యాలు రచించిన అరణ్య పర్వ శేష రచనమే కదా. సాహిత్యలోకం తిక్కన రచనలోని అంతరార్థం గ్రహించగా తిక్కన నాటికి 3 పర్వాలు ఉన్నట్లే అనుకున్నారు. మహాభారత తాళప్రతులను ఉస్మానియా విశ్వవిద్యాలయం వాళ్ళు సేకరించి పరిశీలించి పాఠాంతరాలతో ప్రచురించారు. వాళ్ళు పరిశీలించిన 24 తాళపత్ర ప్రతుల వివరాలు సాధన సామగ్రి అనే అంశంలో వివరించి ఆ 24 తాళప్రతులను గ్రహించిన కర్తలుగా ఈ క్రింది వారిని పేర్కొన్నారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ కాకినాడ 14, గౌతమి గ్రంథాలయం రాజమండ్రి 2, దివ్య జ్ఞాన సమాజ మందిరం అడయార్ 2, సంస్కృత అకాడమీ 1, ఆంధ్ర యూనివర్సిటీ 1, సరస్వతి మహల్ గ్రంథాలయం తంజావూర్ 1, ఈ వాయల్పాడు కన్యకా పరమేశ్వరి దేవాలయం 1 ప్రతి, కొమరగిరి నారయ 1 ప్రతి, కొమరేశం రాజేశ్వర శర్మ 1 ప్రతి. ఈ 14 తాళపత్రాలలో 15 ప్రతులు 18వ శతాబ్దిలో లిఖించిన తాళప్రతులని చెప్పారు. మిగతా 9లో 6 తెలుగు సంవత్సరాలు మాత్రమే కలిగి ఉన్న ఎప్పుడు లిఖించింది తెలపలేకపోయారు. అవి కూడా 19 లేక 18 శతాబ్ది చివరిగా ఉండదు. మొత్తం 24లో 10 తాళపత్రాలు జీర్ణ అవస్థలో కానీ క్రిమి దష్టంలని కానీ చివరికి కమ్మలు లేవని కానీ కడపడి సప్తమాశ్వాసాలే అని కానీ రాయబడి ఉన్నాయి. మంచిగా సమగ్రంగా ఉన్న 14 తాళప్రతులలో క్రింది మార్పులు చేశారట. ఏమిటో 1, సారస్వతాంశ ప్రశస్తి బదులు సారస్వతాంశ ప్రశక్తి అని ఈ ఏ ఔ గా ఘ చ అనే పేరు పడిన 6 తాళప్రతులలో కలదని అధోజ్ఞాపికలో చెప్పారు. అలాగే ఊ ప్రతిలో తప్ప అంటే అది వరుస 1, 2 ఊ ప్రతిలో తప్ప మిగిలిన అన్ని ప్రతులలో శారదరాత్రుడు పద్యంతో నన్నయ్య భట్టు కవిత్వం సమాప్తమైందని అధోజ్ఞాపికలో ఇచ్చారు నోట్స్లో. ఈ ఊప్రతిలో భూసతికన్ పద్యములో ఎర్రాప్రగడ కవిత్వం ఆరంభమని చెప్పారు. ఐ ప్రతిలో స్ఫురధరణాంశు పద్యాన్ని ముందు కొంది ఈ క్రింది పాఠం అధికంగా ఉందని అధోజ్ఞాపికలో ఇచ్చారు. మునిం సిద్ధాంబుదాభాసం వేదవ్యాసం అకల్మషం వేదావాసం సరస్వత్యావాసం వ్యాసం రమామ్యహం. భవ్య చరిత్రుడా అనే శీర్షపద్యాన్ని ధీర విచారుడు అనే తేటగీతిని ఎట్లాగంటే 5 ఈ తాళపత్రపు 115వ అక్షరం కమ్మ అంటారు. ఆ 2వ ప్రక్క ఇంతట నుంచి ఎర్రాప్రగడ గారు చెప్పిన అరణ్య పర్వం అని ఉంది. తాళపత్రంలో శారదరాత్రుడు తర్వాత ఇక్కడికి నన్నయ్య భట్టు గారు కవిత్వం సరి. ఇక మీదట చదలవాడ ఎర్రాప్రగడ గారి కవిత్వం చంపకం కలదని చేశారు. ఎర్రన అరణ్య పర్వశేషమంతా రచిస్తే ఎర్రన రచన 1595 గద్య పద్యాలు అవ్వాలి. అవి మొత్తం నన్నయ్య రచన అయితే 4007 గద్య పద్యాలతో సరిపోల్చిన కతిపయ అక్షరాలు కనుక 11వ ఆశ్వాస ఆరంభ ఆశ్వాస అంత పద్యాలే కతిపయ అక్షరాలు. ఎర్రన తనకు చెందింది నన్నయ్య భట్ట మహాకవీంద్రుడు సరస సారస్వతాంశ ప్రసక్తి చెప్పుకున్నాడు. కథాంశమని చెప్పుకొనక నన్నయ్య సారస్వతాంశ ప్రసక్తి అని చెప్పుకోవడం, భారతాంశ ప్రసక్తి అని రాజరాజ ప్రసక్తి అని తెలుసుకోవాలి. కథాంశం నన్నయ్య తిక్కనలు రచించినట్లు ఎర్రన నృసింహ పురాణంలో ఇలా చెప్పుకున్నాడు.
భాసుర భారతార్థముల భంగులు నెక్కమిరుంగనీరమి గాసద బీసతే చదివి గాథలు ద్రవ్వు తెనుంగు వారికి వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లగ చేసిన అభ్యాసన కల్పులం తరతూ ఆజ్యులా నన్నయ తిక్కనార్యు. నృసింహ పురాణంలో మొదటి అధ్యాయంలో 9వ పద్యం. ఎర్రన ఏమాత్రం భారత కథాంశం రచించి ఉన్నతో నన్నయ తిక్కనలతో భాగం పంచుకొన కలిగే భాగ్యాన్ని వనరన్ నన్నయ తిక్కనాది కవులి యుర్విన్ తెలుగు సేయుతు మత్పురాకృత పుణ్యంబు తానెట్టిదో అని మరొక సముచిత రీతిగాను తెలుపని ఉండాలిగా. కనుక అలా చెప్పుకోకపోగా నన్నయ తిక్కనలని బ్రహ్మ కల్పులని స్తుతించడం చేత ఎర్రన కథాంశము రచించలేదని ధ్వనిస్తోంది. అంతేకాక భారతంలో నన్నయ్య రాజరాజ ప్రసక్తిలోని కొన్ని అక్షరాలు గ్రహించడం చేత పుట్టినటువంటి స్వభావ సిద్ధమైన చపలత్వం చేత అవి రచించడం ఆశ్వాసారంభ ఆశ్వాసాంత రచనలని ధ్వనిస్తుంది. పై పద్యంలో పరమార్థం అనే పదప్రయోగం చేత అరణ్య పర్వశేష రాజరాజ ప్రశస్తి పద్యాలను ఎర్రన రచించినందుకు ఆనాడు వచ్చిన విమర్శకు ఇది జవాబు అని. కనుక ఈ పద్యంలో కథాంశం రచించింది నన్నయ తిక్కనదే అని ఎర్రన సమకాలికులు భారతంలో ఎర్రన రచించిన కేవలం 11 పద్యాల అరణ్య పర్వ కథాంశం రచించిన తిక్కన భాగం అంతా ఎర్రన రచించినట్లు భ్రమపడటానికి అవకాశం ఉండినట్టుగా భావించి 1595 పద్యాలను అరణ్య పర్వ శేష కథలో రచించిన తిక్కన తన పేరు చెప్పుకోకుండా నన్నయే రచించాడని చెప్పడం వల్ల ఆక్షేపించగా వాళ్ళకి సమాధానంగా నేను చతుర్థ ఆశ్వాసాంతం నుండి ఆశ్వాస ఆరంభ పద్యాలు రచించిన సప్తమ ఆశ్వాసపు రాజరాజు ప్రశస్తి పద్యాలకు ముందే నా పేరు చెప్పుకున్నాను కానీ చతుర్థాశ్వాసం చివరిలో కాదు అని భాసుర భారతార్థముల భంగులు అనే దానిలో ధ్వనించారు. తెలుగువారికి అంతం వల్ల తెలుగు భారతం అని వ్యాసముని ప్రణీత పరమార్థం తెల్లం చేసింది బ్రహ్మకల్పులైన నన్నయ తిక్కనది అని వారి అంశాలను విశదపరిచేది కనుక దీన్ని రచించారని చెప్పారు. దీనిని దృఢపరచడానికి ఎర్రల నృసింహ పురాణంలో తన తాత ఇలా చెప్పినట్టు చెప్పారు. ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల కావ్యకర్తవై ఎన్నికమై ప్రబంధపరమేదుడనంగ అరణ్య పర్వశేషోన్నయ మాంధ్రభార రుజనోత్సవముప్పగ నిర్వహించి తానన్నయ భట్ట తిక్కనాథుల తిక్కిల భక్తి పెంపునన్ అని నృసింహపురాణం. పై పద్యంలో ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదాలు కథాంశం కన్నా విశిష్టమైన సంస్కృత శబ్దాలు కల రాజరాజ ప్రశంసకు అన్వయం. ప్రశంస చతురోక్తులతోనే కదా. పదం అంటే మార్గం, త్రోవ కనుక పై పద్య భావమి. నన్నయ తిక్కనలపై గల భక్తి అతిశయించే తిక్కన వదిలేసిన రాజరాజ ప్రశంస పద్య రచనతే అంటే ఉన్నత సంస్కృత పదాలు చే రాజరాజు చాతుర్యంగా వర్ణించే మార్గాన్ని కావ్యకర్తవై తెలుగు భారతంలో అరణ్య పర్వశేషం ఆశ్వాసాంతం నుండి ఆశ్వాస ఆరంభాలను పూర్తి చేసి ఏం పద్యాలు పోలేదు అనే అనుమానాలు రాకుండాట్లుగా సుజనులకు ఆనందపరచి గణనకు ప్రబంధ పరమేశ్వరుడు అన్నట్లుగా నిర్వహించావు. అంగాలు లేని మన్మధుని అంగాలు ఈశ్వరుడు కల్పించటం
తను రచించిన అరణ్య పర్వ రచనకు ఎర్రన ధ్వనింపజేశాడు. నన్నయ్య కాలం నాటి రాజరాజు ఎర్రన చూడకపోయిన నన్నయ్య పర్వ భాగంలోని రాజరాజ ప్రశంస ఆధారంగా వర్ణించి తిక్కన రచించిన చతుర్థాశ్వాసంలోని కథను, పంచమాశ్వాస ప్రారంభంలోని కథకు మధ్య పద్యాలు రచించి కనుక నన్నయ్య సారస్వతాంశ ప్రశంసే తన్ను చెందిందని నన్నయ్య తిక్కనల ఇద్దరినీ ఈ పద్యంలో స్మరించాడు. అలా కాకపోతే ఈ పద్యంలో కేవలం నన్నయ్యనే పేర్కోవాలిగా. ఈ పద్యంలో డాక్టర్ పాటిబండ మాధవ శర్మ గారు, మా గురువు గారు, ఇంటర్మీడియట్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్, ఆంధ్ర సాహిత్య అకాడమీ వారి అరణ్య పర్వంలోని పీఠికలో ఎర్రనకు శంభుదాసుడు అనే బిరుదు కలదు, కానీ ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు లేదు. అది బిరుదమే అయితే ఆయన గద్యలో కానీ ఇతర గ్రంథాల్లో కానీ దాన్ని ఎక్కడో అక్కడ చెప్పాలి ఉండాలి కదా, చెప్పలేదు. గురు భజన పరాయణుడగు సరస బహుపురాణ ధర్మశాస్త్ర కథా విస్తర వీధి వినయోదయ భరతుడవు అతులానుభావ భవ్యుడవు మహిళ కావున ప్రబంధ రచన ప్రావీణ్యము నీకు సహజ పరిణత సిద్ధింపై వెలసినది ఒక కృతి గావింప జగద్ధితంబుగానే బంతం అని నృసింహ పురాణంలో 1:19 కనుక ఉన్నత సంస్కృతాది పద్యంలో అరణ్య పర్వంలోని ఆశ్వాసాంత ఆశ్వాస ప్రారంభ పద్య రచన గణన చేత ప్రబంధ పరమేశ్వరుడు అనునట్టుగా కావ్యకర్త వయ్యావని చెప్పి బహుపురాణ ధర్మశాస్త్ర కథలు విస్తరించే పద్ధతి తెలిసిన వాడివి. ఆంధ్ర ప్రబంధ రచన ప్రావీణ్యం నీకు సహజ పరిణత సిద్ధం అని తెలిపి ఒక కృతి కావించమని నియోగించేదాను అని చెప్పటం చేత నృసింహ పురాణం ఎర్రన మొదటి కావ్యమని తెలియచేశారు. లేకపోతే ఆ సమాసంలో విస్తర వేదివి కాక రచించిన కావ్యం అనే పేరుంటుంది. ఈ నృసింహ పురాణ కావ్యంలోనే అరణ్య పర్వశేష రచనం పేర్కొనటం వల్ల ఎర్రన మొదటగా అరణ్య పర్వ ప్రశస్తి పద్యాలు రచించి నృసింహ పురాణ రచనకి ఉపక్రమించాడని తెలుస్తుంది. ఈ నృసింహ పురాణంలో కతిపయాక్షర పరిగ్రహ చాపలంబు కతంబుల అని మించిన వేట్క పద్యాలు రచించినందు ఎర్రన రచన అరణ్య పర్వశేష కాలంలో తన రచన పరిణత స్థితిలో లేదని కనుక కథాంశం రచించింది తిక్కన అని ఆశ్వాసాంత పద్యాలే ఎర్రన రచించాడని చెప్పకుండానే చెప్పినది. ఈ కావ్యంలో పాసుర భారతార్థములలోని దిక్క మెరుంగనేరిమి పరమార్థము పదప్రయోగాలచే భారతం నన్నయ్య తిక్కనలు ఇద్దరే రచించారని ఎర్రన గారి చెప్పటం చేత నృసింహ పురాణం మొదటి కావ్యమని చెప్పటం చేత ఉన్నత సంస్కృతాది పద్యాలలో చెప్పింది ఆశ్వాస ఆరంభ ఆశ్వాస అంత పద్య రచనని చేసిందాడు అని స్పష్టం. హరిహరనాథాంకిత భారతం తిక్కన వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో రచించినట్లు ఎర్రన తాత వల్ల విని ఉండటం వల్లనే తిక్కన భాగపు ఆశ్వాసాంత ఆశ్వాసారంభ పద్యాలను రచించిన ఎర్రన నృసింహ పురాణం రచించినట్లు అనుకోవాలి. ఈ సందర్భంలో ఎర్రన రచించిన అరణ్య పర్వశేష పద్యాలు తిక్కన రచించిన కథాభాగాలని కలపటానికి బంధించటం గమనించి తిక్కన భారతాన్ని ప్రబంధ మండలి అంతంచే కవి కథానాయక సంబంధమైన హరిహరనాథుని బంధాన్ని నన్నయ్య భాగపు రాజరాజ బంధాన్ని కలిపి ప్రబంధ పరమేశ్వరుడైనట్లుగా భావించుకోవచ్చని ఈయన ఉన్నత గోత్ర సంభవము ఉజ్జిత సత్వము భద్రజాతి సంపన్నము బుద్ధతాస్య పరిభావి మదోత్కటము నరేంద్ర పూజోన్నయనోచితంబు
అని ఒప్పెడు నన్నయ భట్ట కుంజరం వెన్న నిరంకుశోక్తి గతి నందునుగ్రారుట ప్రస్తుతించెదన్. హరివంశంలో ఆయన 1లో 8లో చెప్పాడు ఎర్రనగా అనే హరివంశ పద్యంలో నన్నయ భట్ట కుంజరం నరేంద్ర పూజ ఉన్నయమై ఉపేటట్టుగా చెప్పారు. ఈ పద్యంలో నన్నయ్యని ఒక ఏనుగుగా వర్ణిస్తూ నరేంద్ర పూజోన్ననోచితం అనే పదం రాజరాజ నరేంద్ర ప్రసక్తిని తిక్కన రచింపనట్లు దానిని తాను పూర్తి చేసినట్లుగా ఈయన అర్థం లాగారు. లేని ఎడల అలా రచించడంలో సముచితం కాదు. నరేంద్ర పూజోన్నయమను పద్యంలో పదము ఉన్నత సంస్కృతాధిపత్యంలోని అరణ్య పర్వ నిర్వహణలో సరిపోల్చి చూస్తే అరణ్య పర్వ శేషం అందులోని నరేంద్ర పూజ రాజరాజ ప్రశంస ఎర్రన పూర్తి చేసినట్లుగా సరిపోల్చి తెలుసుకో. గాఢంగా కారు మేఘాలు ఆవరించటంచే పట్ట పగలి చిమ్మ చీకట్లు కమ్మగా రాత్రి పగలు భేదం తెలియక తబ్బిబ్బుపడి జనుల మెరుపు తీగలాగా వస్తు పరిజ్ఞానం కలిగిస్తోందని నన్నయ్య వర్షవర్ణన చేయగా తిక్కన దినదిన ప్రవర్ధమానమైన శరత్కాలపు వెన్నెలచే పరిపూతాలైన శారదరాత్రులన్నిటినీ ఉదయభానుడి అంటే బ్రహ్మంశలో ఉన్న సూర్యుడి అంటే కవి బ్రహ్మ అరుణ కిరణాలచే ప్రకాశించే శరత్కాల పగలుడు వేరు వేరు పద్యాలలో శరత్కాలానికి అనువుగా వర్ణించి నన్నయ్య అడుగుదాడలను నడుస్తూ మెరుగులు దిద్దారు. ఉదిత్వాగ్నే దివే దివే దోషావస్థిర్ధియావయగ నభో భరంత ఏమసి రుహు 1లో ఏ ఓయ్ అగ్నిదేవ, మేము రోజు రాత్రి పగళ్ళ మీద బుద్ధి కర్మల ద్వారా నమస్కారం సమర్పిస్తూ నీ దగ్గరికి వస్తున్నామంటే నీకు సమీపానికి అవ్యక్తము వలన సర్వ వ్యక్తులు గుట్టు అవరు వచ్చిన ఎప్పుడా అవ్యక్తమంది అనగును భవ్య గుణ రాత్రివేళ వచ్చిన మొరలున్ అని భగవద్గీతా సూక్తిని అనుసరించి నన్నయ్య మరణానికి తన పుట్టుకను తలపిస్తూ తిక్కన రాత్రి పగలు రెండు పద్యాలతో వర్ణించారు. శారదరాత్రుజ్వల లసత్తర తారకకార పంకులం చరుతరంబులయ్య వికసన్నవకైరవ బంధ గంధ బంధురోదార సమీర సౌరభముదాల్ సుధాంసు వికేర్యమాన కర్పూర పరాగ రాగ పాండురుచి పూరములు అంబరపూరితంబులై ఎస్ఎల్సిలో చదువుతున్నాయి. వరధరుణాంసురాగ రుచి పుంపిరి ఓయి నిరస్త నీరదావరణములై దళత్కమల వైభవ విజృంభణ ముద్దులసిల్ల ఉద్ధురత సంసహ హంససారస మధువ్రత నిస్వనముల్ సరంగగా కరము వెలింగే శ్వాసర ముఖంబుడు శరద వేళ చూడ. పై పద్యాలు విరాట పర్వంలోని షష్ట్యంతాల్లో చివరి పద్యం, ఆశ్వాసాంత పద్యాల్లో చివరిని పోలిన కళా నైపుణ్యం కలిగింది చూడండి. హరిహరనాథున కుమరు సురిధా కల్పిత మనోజ్ఞ చరణ శరసుందరమూర్తికి భావన తచ్చతుర చేతోయుక్త భక్త పరతంత్రునకున్ విరాట పర్వంలో 36 పద్యం. జననిధి హిమవద్భూధర కలిత జనన కేళీ కౌతుక వ్యక్త లలిత సౌందర్య స్ఫుర దళభుతను స్త్రీ సనాథ హరిహరనాథ విరాట పర్వం 40. కనుక హరిహరనాథ పదం పై పద్యంలో ప్రథమ పదంగా షష్ట్యంతాల నుండి ఆశ్వాసాంతము ఆరంభ పద్యంలో కడపటి పదంగా మారినట్టుగా 16 కళలు కలిగిన శారద పదం రాత్రి వర్ణనలో మొదటి పదంగా ఉండి బ్రహ్మ విష్ణు శివరూపమైన పగలులు ఉదయభానుడి అంటే అరుణ్ణి
వర్ణించేటప్పుడు చివరి 3 పదాలను బ్రహ్మ విష్ణు శివస్థానాలుగా భావించి శారదను బ్రహ్మాంశలో ప్రయోగించటం అంటే చివరి నుండి 3వ పదంగా వాడటం తిక్కన కళా కౌశలానికి పరాకాష్ట అంటున్నారు శ్రీనివాసరావు. దీని గురించే ఎర్రన తిక్కన కవి బ్రహ్మగా చెప్పుకున్నాడు. ఇది తిక్కన అరణ్య పర్వ శేషం రచించాడు అని ధృవంగా చెబుతోంది, దృఢపరుస్తోంది. తను కావించిన సృష్టి తత్పరుల చేతం కాదు, నా నీ ముఖంబున దాబుల్కెన పల్కెన పల్కులు ఆగమములై పల్కొందు. ఆ వాణి అత్తను నీతందొకరుండ ఆ జను మహత్వాప్తిన్ కవి బ్రహ్మణ వినుతింతున్ కవి తిక్కయజ్వ అఖిలోర్వి దేవతాభ్యర్చితన్. పై పద్యంలో ఎర్రన తిక్కన స్వతంత్రంగా రచించటమే కాక ఏ కవి ఎక్కడ నిలిపినా ఆ కవి రచన వలనే పూర్తి చేసే భావం కూడా కలవాడని చెప్పారు. అందుకని నేను బాగా ఉపయోగం. ఇక్కడ ఏ ముఖం అంటే ఆ ప్లస్ గమం, ఆ ప్లస్ తను అత్తన్ అని అన్వయం చేసినట్లుగా ఎర్రన రచించాడు కనుక తిక్కన అరణ్య పర్వ రచన చేశాడని శారద పదం స్వరధరుణాంశు పద్యంలో బ్రహ్మాంశలో వాడినందున కవి బ్రహ్మ అని తిక్కనకు కీర్తి వచ్చిందని ఎర్రన ధ్వనించాడు. కవి అంటే సూర్యుడని ఆదిత్య హృదయం తెలుపుతోంది కనుక కవి బ్రహ్మ శారదను బ్రహ్మాంశ పదంలో వాడిన తిక్కన అని చెప్పడమే కాక అరుణ శబ్దం బ్రహ్మాంశం కనుక ఆయన కవి బ్రహ్మ కూడా అనే అర్థం వస్తున్నది. శ్రీవాణి గిరిజాశ్చ అనే నన్నయ్య ఋషివాక్కుల ప్రథముడైన బ్రహ్మ ఉదయాన్ని అంటే తిక్కన పుట్టుకను ఈ పద్యం సూచిస్తారు. శ్రీకృష్ణుడికి అర్ఘ్యమిచ్చే సందర్భంలో నన్నయ్య గారి అతిథుడైన బ్రహ్మ ఉదయంబున కస్పదమైన వాడు లోని బ్రహ్మ ఉదయమే బ్రహ్మాంశలో ఉన్న సూర్యుడిగా అరుణ శబ్దం స్ఫురింపజేస్తారు. ఈ ధరుణాంశ రాగరుచిలోని అరుణ శబ్దం కవి బ్రహ్మ తిక్కన అని చెప్పటానిక అన్నట్లుగా ఎర్రన తన నృసింహ పురాణంలో శరదృతం వర్ణం చేసిన అందు ఆ పదం ప్రయోగింపక హరి యోగ నిద్ర నుండి మేల్కొంటూ ఉన్న సమయాన్ని అరుణుని గురుతర తల్ప పందక పణోజ్వల రత్న సహస్ర దీప్తిమయి పరగ కరంబు పాల్పెసగ పద్మదళాక్షుని మేను నూతన స్వర ధరుణాంశరాగరుచి మా సూరల పర్వగ ఉల్లసిల్లు సుందర సుల్లసిన్సురు రథమహనీయ నీల వసుధాధర సురంగము పొల్పు పట్టక సుందర మహనీయ నీల వసుధాధర శృంగము పొల్పు పట్టగన్ నృసింహ పురాణంలో 1వ అధ్యాయం 73. ఈ పద్యము ఎత్తుగల మహామహీధర మజస్ర సహస్ర ఫణాది దాల్చి దుస్సహతర ముత్తికిన్ జలధిశాయికి అనిపించే నన్నయ్యను ప్రథమ పాదంగా దీప్తిమై పలగ కలంబు పుల్పెసగ పద్మదళాక్షుని మేన్ అని అలతి పదాలతో తిక్కనను తలపింపచేస్తూ నూతన అనే 2వ పాదపు కడపటి పదం ఎర్రనను గుర్తు చేస్తోందా అన్నట్లుగా 3వ పాద ప్రారంభంలో వరధరుణాంశరాగరుచిలోని అరుణ తిక్కన అరణ్య పర్వశేష రచనను గుర్తు చేస్తోందంటున్నారు. నూతనంగా స్వరధరుణాంశరాగరుచి సూర్యులు పర్వగ ఉల్లసిల్లుతున్నట్లు తనను గురించి ఎర్రన చెప్పినట్టుగా ధ్వని. దీనివలన శరత్కాలంలో రచించిన తిక్కన అరుణుడు హరిని మేల్కొంటూ రచన చేసిన ఎర్రన
నూతన అరుణుడు అంటే నూతన తిక్కనగా తనను ఎర్రన చెప్పుకున్నట్లుగా భావించుకోవచ్చు అంటాం. నూతనకు ముందు వెనక తిక్కన రచనను అనుకరించిన తిక్కన అరణ్య పర్వ కథాంశాన్ని తన రాజరాజ ప్రశస్తి పద్యాలతో కలిపినట్లుగా అవి తిక్కనే రాశారు అన్నట్లుగా ధ్వనింపదు. ఎందు కథకు ఈవలా ఆవలా ఉండే ఆశ్వాస ఆరంభ ఆశ్వాస అంత పద్యాల రచనని సూర్యుల పదం ఒకవైపు నుండి ఎక్కి మరొక వైపు నుండి దిగి వస్తూ మధ్యనున్న కొనను కలిగిన శృంగం ఆశ్వాసాంతాల కొనను చేరి ఆశ్వాస ఆరంభానికి దిగి వచ్చే రాజరాజ ప్రశస్తి పద్యరచనను గుర్తు చేస్తోందా అన్నట్టు అనిపించింది శ్రీనివాసరావు. హరియోగ నిద్ర నుండి మేల్కొనే సమయంలో పద్యం ఉండటం కూడా ఆశ్వాస ఆరంభ రచనాన్ని సూచిస్తుంది. నన్నయ్య రచనను గుర్తు చేసే ప్రథమ పాదం, తిక్కన రచనను గుర్తు చేసే రెండవ పాదపు కడపటి పదంగా నూతన ప్రయోగం చేత అరణ్య పర్వశేషాన్ని తిక్కనే రాసినట్లుగా ధ్వనిస్తోంది. స్వరధరుణాంసురాగరుచి అనే మూడవ పాదం విరాట పర్వం రచించిన తిక్కనను గుర్తు చేస్తారు. ఇంతేకాక నూతన పదం స్వతః భావహీనమై ఇంకొక పదం చేతనే భావవంతమైన తన ఆశ్వాసాంత రచన గుర్తు చేస్తారు. నూతన అనే పదం లేకపోయినా భావలోపం లేనందున తను రచించిన ఆశ్వాసారంభ ఆశ్వాసాంత పద్యాలు లేకపోయినా భారత కథాంశ లోపం లేదని ధ్వనిస్తారు. కనుక ఈ పద్యాన్ని ఎర్రన తను రచించిన రాజరాజ ప్రశస్తి పద్యాలే అని భాసుర భారతార్థముల పద్యంలో ఆక్షేపించిన సందేహం తీర్చినట్లుగా భావించచ్చు. శృంగము, సూరల, నూతన వంటి పదప్రయోగాలని శ్రీనాథుడు ఎర్రన సూక్తి వైచిత్రిగా చెప్పాట. ఈ త్రయిదా ప్రబంధ పరమేశ్వరుడి విరచించి శబ్ద వైచిత్రి అరణ్య పర్వశేషమున శేషం శ్రీ నరసింహరామ చారిత్రములను బుధవృత గరిష్టత నిర్ణయ శంభుదాసుడా చిత్ర కవిత్వ వాగ్విభవ దృంభితు కొంచెత భక్తియుక్తితో విక్రమాలలో 1లో 14 చెప్పారు అని చెప్పి జక్కన విక్రమార్కు చెప్పి పద్యాన్ని పరిశీలింపగా తెలుస్తోందని. శబ్ద వైచిత్రి అంటే శబ్దాలను విచిత్రంగా ప్రయోగించడం. కనుక ప్రబంధ పరమేశ్వరుడు అంటే రాజరాజ హరిహరనాథులు కావ్యాన్ని ఈశ్వరులు కనుక వారి బంధాన్ని చేకూర్చిన ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు లేక కథను కావ్యకర్త లేక ఈశ్వరులను కలిపే బంధం అంటే రాజరాజ ప్రశంస పద్యాలు ఎర్రన రచించినట్లుగా ధ్వనిస్తాయి. ఎర్రన రచించిన కావ్యాల క్రమం అరణ్య పర్వశేషం, శ్రీ నృసింహ పురాణం, శ్రీ రామాయణం, హరివంశాలలో పేర్కొన్నందువల్ల ఎర్రన అప్పటికి హరివంశం రాయల కనుక ఎర్రన జీవితకాలం చక్కన రచించిన కావ్యం విక్రమార్క చరిత్రలో గమనించదు. శారదరాత్రుడనే పద్యానికి మూలం వ్యాస భగవానుడి 183వ దానిలో 12 శ్లోకం దృశ్యంతే శాంతరజస అని. కానీ నన్నయ్య పగలు రాత్రు 2 చిమ్మ చీకటిలుగా ఉన్న మేఘం కమ్మినదని వర్ణన చేసినందున రాత్రి పగలు 2 వేర్వేరు పదాలతో పద్యాలలో తిక్కన వర్ణించి భూసతికిన్ పద్యాలు ఆ సకల ప్రమోదకరమై అని శరత్కాలమంతటినీ వర్ణించిన దినదిన ప్రవర్ధమానమైన చంద్రుడి కళలన్నీ వర్ణించి హరిహరాజగమన గజాన్ హరిహర ఆ అజ గజానన అన్న రన్నయ్య గారి ప్రార్థనలో సూర్యుడు ద్వారముఖంలో ఉన్నట్లుగా
దాన్ని తెరచివేయటం చేత రాత్రి పగలు వస్తున్నట్లుగా నన్నయ్య తిక్కన ఒకే అక్షర స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపాలు అని చెప్పి ఉత్పలమాలలో రాత్రి చంపకమాలలో పగటి వర్ణన చేసి ఉత్పలమాల మొదటి గురువును 2 లఘువులుగా మార్చి చంపకమాలగా మార్చగలిగిన విధంగా రాత్రి పగలు మారుతున్నట్లు ధ్వనింపచేస్తున్నట్లుగా రచించటం తిక్కన కళా కౌశలం. శారదరాతుడు జ్వలల సత్తర పద్యంలో శారద కీర్తి ప్రసన్నమైన వెన్నెలగా ఉత్పలమాలలో ఉండటం, భూసతికి దివంబున కొని బ్రహ్మ సరస్వత ప్రార్థన ఉత్పలమాలలో ఉండడం, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ అని అరణ్య పర్వ సరస్వతి స్తుతి ఉత్పలమాలలో కూడా అది కూడా ఉండడం, శ్రీయన గౌరినాభరగు అని విరాట పర్వంలో హరిహర తత్వస్థుతి ఉత్పలమాలలో ఉండటం తిక్కన కళా విదుత్వాన్ని ప్రదర్శించటమే కాక అరణ్య పర్వ శేష రచన తిక్కనదే అని చెప్తుంది. ఆదరణీయ సార విదార్థగతి వర్ణంబు కలిగి అని నన్నయ్య సమాసం వంటి సమాసం చేత నన్నయ్యను కీర్తించిన తిక్కన అరణ్య పర్వాన్ని ప్రారంభించేయడం భూసతికి దివంబునకునే పద్యంలో తన స్వప్న వృత్తాంతాన్ని దివంబున పదప్రయోగం ద్వారా గుర్తు చేసి ఈ పద్యంలో నన్నయ్య సారస్వతం శారదరాత్రుడు జ్వల రసత్తర తారకహార పంతులని చారు తలంబులయ్యే అంటే నన్నయ్య పద్యాలు సారస్వత ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల వంటి ప్రకాశం కలవని నన్నయ్య పట్ల భక్తి ప్రదర్శించి తిక్కన తన కవిత్వం విరసం నవకైరవ బంధురోదార సమీర సౌరభు దాల్చింది అన్నారు. సుధాంసుడు అనే పదం రారాజును సూచిస్తుంది. రాజరాజును, రాజు అంటే చంద్రుడు, రాజరాజు అంటే చంద్రవంశపు రాజు కను. సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి అంటే రాజరాజ కీర్తి. పూరాలైన ఆశ్వాస ఆరంభ ఆశ్వాస అంతాలు అంబరపూరితాలు అంటే శూన్యంగా వదిలిపెట్టబడి కథాంశాన్ని మాత్రమే తిక్కన రచించినట్టు ధ్వని. హరిహరనాథుడు ప్రత్యక్షమైనప్పుడు తిక్కన హరుని వర్ణించి తర్వాత హరి వర్ణించడం, హర సంకేతమైన అరణ్య పర్వం మొదట హరి సంకేతమైన విరాట పర్వం అంత్య పర్వాలు తర్వాత వస్తాయని తిక్కన భావన. అలాగే హరశిరం ధరించిన చంద్రుడి సంకేతమైన రాత్రిని ముందు వర్ణించి తరువాత సూర్యుడిచే హరిశోభితమైన పగలు వర్ణించటం కూడా తిక్కన ఆలోచనే అని భావించారు. రాత్రి వర్ణన నన్నయ్య మరణానికి, పగలు వర్ణన తిక్కన ఉదయానికి ఒక సంకేతంగా ధ్వనిగా ఆయన భావించారు శ్రీనివాసుడు. 4 దిక్కలా పెద్ద పెద్ద నీటి ధారలతో కప్పబడగా గాలి వేగానికి వచ్చే మోతతో కొత్త మేఘాల సమూహాలు నిలువుగా వర్షం కురిపిస్తూ తుముల యుద్ధం చేస్తున్నట్టుగా అంటే భీకర యుద్ధం చేస్తున్నట్లుగా ఉందని వర్ష శరదృతువును నన్నయ్య వర్ణిస్తే శారద ఆగమనంలో తిక్కన శరద్వర్ణన ధ్వని భయపడిన మేఘపటలంచే అంటే నన్నయ్య వర్షవధ్వని చేత ఆకాశం నుండి భూమిపైకి నల్లని ఏనుగుగా దిగివచ్చి మేఘగర్జన బృంహిత ధ్వనిగా వర్షధార లేదానంభ పటలంబుగా వర్ణించి అడవి చివరలో అరణ్య పర్వం, అడవి అంటే అరణ్యమే కనుక అరణ్య పర్వ చివరలో తిక్కన సంచరిస్తున్నాడు అన్నట్టుగా తిక్కన కవి వర్ణించాడు. చూడండి అన్న దానాంభ పటలంబు మృదుపయోధరావలిందాల్చి గజ్జా నిర్ఘోషము బృంహిత చరణ ప్రచారి ప్రావృత్పయోదానీకంబు శరద్వయంబున నిగూఢాకారదండిగ్గెనగాన్ ఒప్పారే
మధోత్కట ద్విరద సంఘంబులు వనాంతంబులు. దీనికి మూలం శరద్వర్ణనలలో లేదు. కానీ నన్నయ్య వర్షవర్ణన నుండి తిక్కన మలిచాడు. కరికరంబున గోరిన శరము తెచ్చి ఘనమున కొసంగునది గాడ్పు చేత ఓలి తంబై దేశంబు కాలమెరిగి ఈశ్వరాజ్ఞచే వర్షించు నిధి నిజంబు. కనుక ఈ పై పద్యంలో సూర్యుడికి కరి అని వెంకట కవి ప్రయోగించాడు. గోపీనాథం వెంకట కవి. కాలము అంటే సూర్యకిరణాలు కదా, కనుక సూర్యుడు కరి. కరి అంటే సూర్యుడు, కవి అనగా కూడా సూర్యుడే. వాల్మీకి అనే అర్థం కూడా ఉంది. కనుక కవే కవి శబ్దవాచ్యుడు, ఆది కవి. తెలుగులో ఆది కవి అయిన నన్నయ్య కూడా కవి శబ్దవాచ్యుడు. సూర్యుడు సముద్రం, సరస్సులోని నీటిని తన కరాల చేత గ్రహించి కిరణాలు మేఘ రూపుడై వర్ష రూపంలో భూమికి దిగి వచ్చినట్లుగా నన్నయ్య నే తిక్కనగా నన్నయ్యే తిక్కనగా వచ్చిన ధ్వని పై పద్యంలో శ్రీనివాసరావు గారికి కనపడి. ఆకాశంలో మేఘధ్వని, పల్లపు భూములలో వాన నీళ్ల బురదలో కప్పల బెకబెకల ధ్వని వినపడుతుంటే, వృక్షాల కొమ్మలపై నెమళ్ల నాట్య రవడులతో కనపడే మనోహర ప్రకృతిని నన్నయ్య వర్షవర్ణన చేయగా, కప్పల విషయంలో ప్రత్యేక పద్యంలో తర్వాత వర్ణించటం దాచి, శరత్కాలంలో నెమళ్ల నాట్యలీలలు హంసలను చేరినట్లుగా మూల శ్లోకంలో ప్రథమంగా వర్ణించిన తిక్కనకు చేరాయి అనే ధ్వని. ఏడాకుల అరటి వికసించి కొండమల్లె పువ్వులు వికాసం పొందిపోయినట్లుగా నన్నయ్య భావన నుండి శరత్కాల వర్ణన తిక్కన మలచాడు. చూడండి. కలనీలకంఠ కోలాహలలీలలు సెలగి రాజహంస కులంబులు వికసించే సప్తవర్ణావళి విగడిత కుసుమ కుటజ నాటిక లడరన్. మూలంలో క్రౌంచ హంస సమాకీర్ణ చెప్పిన ఈ భావం లేదు. తిక్కన నన్నయ్య రచన నుండి దీన్ని మలిచాడు. అంతేకాక అమూలమైన నన్నయ్య చెప్పని సప్తవర్ణావళి, ఏడాకులు, ఏవి అరణ్యాలు, 7 ఆశ్వాసాలు. కనుక ఏవి అరణ్య పర్వంలోని 7 ఆశ్వాసాలు అన్నది. ఆ 7 వర్ణాలంటే అరణ్య పర్వంలో 7 ఆశ్వాసాలు. కనుక సప్తవర్ణావళి అంటే 7 ఆశ్వాసాలు గల అరణ్య పర్వం తిక్కన మలిచాడు అని నన్నయ్య మరణధ్వని తీసుకొని వచ్చా. ఇది కూడా తిక్కన గారి రచనా ధ్వని. మిగతా విషయాలు రేపు వస్తాయి.